దాదాపు 1200 బస్సులు ఎక్స్ట్రా బస్సులు పోయినాయి నిన్న అన్ని పాయింట్స్ నుంచి హైదరాబాద్ నుంచి. ముఖ్యంగా ఎంజీబీఎస్ కానీ, జేబీఎస్, ఉప్పల్లు, ఆరాంగఢ్, ఎల్బీ నగర్ ఈ 5 పాయింట్ల నుంచి మాత్రం చాలా విపరీతంగా జనాలు నిన్న వాళ్ళ ఊర్లకి పోవడం జరిగింది. రాత్రి 11 గంటల వరకు కూడా ఈ ట్రాఫిక్ నడుస్తూనే ఉండింది. ఇవాళ కూడా మార్నింగ్ 5 గంటల నుంచి కూడా ట్రాఫిక్ ఉంది. అంటే కొన్ని సెక్టర్స్లో ట్రాఫిక్ హెవీగా కనబడుతుంది. మహబూబ్ నగర్ కానీ, ఖమ్మం సెక్టర్ కానీ, లేకపోతే అటు వరంగల్ సెక్టర్లో బాగా ట్రాఫిక్ కనబడుతుంది. ఇవాళ దాదాపు 1500 బస్సుల వరకు కూడా మేము ఎక్స్ట్రా అదనంగా సమకూర్చి ఈ ప్రయాణికులందరినీ కూడా వాళ్ళ గమ్యస్థానాలకి ఊర్లోకి వెళ్తున్నారు. వాళ్ళని క్షేమంగా చేర్చడానికి మేము అన్ని చర్యలు తీసుకున్నాము. దీంట్లో ముఖ్యంగా మన జిల్లాల నుంచి రావడము, బస్సులు కొన్ని రావడము, బట్ ముఖ్యంగా సిటీ బస్సులనే ఎక్కువగా ఉపయోగిస్తున్నాము. ఎందుకంటే హాలిడేస్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఊర్లలో కూడా ట్రాఫిక్ ఉంది. అక్కడ ఆ ఊర్లలోకి వెళ్ళేటటువంటి కరీంనగర్ నుంచి కానీ, మహబూబ్ నగర్ నుంచి కానీ, లేకపోతే వరంగల్ నుంచి కానీ, ఖమ్మం నుంచి కానీ అక్కడ సొంతూరులోకి వెళ్ళేటటువంటి వాళ్ళు ఈ మహాలక్ష్మి స్కీమ్ తర్వాత ఆడవాళ్ళు ఎక్కువ ట్రావెల్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి సో ఈ సిటీ బస్సులను ఎక్కువగా ఉపయోగించుకొని ఇక్కడి నుంచి వాళ్ళని గమ్యస్థానాలకి చేరుస్తున్నాం. ఇక్కడ ప్రతి పాయింట్లో కూడా ఒక హెల్ప్ లైన్ సెంటర్ ఉంటుంది. అదే కాకుండా ఇక్కడ సెక్టర్ వైజ్ ఉంటుంది. ఒకటే హెల్ప్ లైన్ సెంటర్ కాకుండా ఏ సెక్టర్కి ఆ సెక్టర్ అక్కడ ఎంక్వైరీ అనేటటువంటిది ఉంటుంది. ఎల్బీ నగర్లో కూడా ఉంది, జేబీఎస్లో కూడా ఉంది, ఉప్పల్లో కూడా మేము పెట్టాము. ఈసారి ప్రత్యేకంగా ఉప్పల్లో మన అక్కడ తొర్రూరుకి వెళ్ళేటటువంటి బస్సులు కానీ, లేకపోతే యాదగిరిగుట్టకి వెళ్ళేటటువంటి బస్సులని కానీ వేరే విధంగా మనము దూరం కొంచెం లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్ దగ్గర పెట్టడం జరిగింది. ఎందుకంటే జనాల్ని ఎక్కువ మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము. ఈ మహాలక్ష్మి స్కీమ్ తర్వాత ఆడవాళ్ళు ఎక్కువ మంది పోతారని. అందుకోసమే ఈ యొక్క ఎల్బీ నగర్ కానీ, లేకపోతే ఆరాంగఢ్ కానీ, ఉప్పల్లో బ్యారికేడ్స్ పెట్టడము, క్యూ లైన్స్ కూడా పెట్టడం జరిగింది. దాన్ని అక్కడ వాళ్ళకి సదుపాయం కూడా కల్పించాము. సీట్లు అవన్నీ వేసేటప్పటికి కొంచెము ప్రజలు మన ప్రయాణికులు రోడ్డు మీద రాకుండా వాళ్ళు తమ యొక్క గమ్యస్థానానికి చాలా ఈజీగా చేరుకునేటట్టు అన్ని ఏర్పాట్లు మేము చేసాం. అంటే కంపల్సరీగా మేము అంటే మా సెక్యూరిటీ వాళ్ళతో పాటు మేము పోలీసు వాళ్ళతో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకున్నాము. వాళ్ళు కూడా తమ స్పెషల్ టీమ్స్ని అక్కడ, ఎందుకంటే హెవీ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి కొంచెం క్రౌడ్ కంట్రోల్ చేయడానికి కోసం అని చెప్పి ముందే డీజీపీ గారితో మా ఎండీ గారు మాట్లాడడం జరిగింది. అయినాక మా ఆర్ఎంస్ వాళ్ళందరూ కూడా లోకల్ ఏసీపీలు కానీ, డీసీపీలతో కోఆర్డినేషన్ మీటింగ్స్ పెట్టుకొని వాళ్ళ పెద్ద ఎత్తున పోలీసు వాళ్ళ సహకారం కూడా మేము తీసుకుంటున్నాం. అంటే ఆంధ్రాకి ఎక్కువ ఇక్కడ ఎంజీబీఎస్ కంటే కుకట్పల్లి కానీ, లింగంపల్లి కానీ, ఎల్బీ నగర్ ఏరియాస్ నుంచి ఎక్కువ మంది వెళ్తుంటారు. వాళ్ళు కూడా తగు ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు కూడా తగు ఏర్పాట్లు చేశారు. వాళ్ళు కూడా ఎక్స్ట్రా బస్సులని తీసుకురావడానికి పెట్టారు. సో మా బస్సుల్లో రిజర్వేషన్స్ అన్నీ కూడా అయిపోయినాయి. వాళ్ళ బస్సుల్లో రిజర్వేషన్స్ అయిపోయిన తర్వాత మేము కూడా ఇక్కడి నుంచి ఎంజీబీఎస్ నుంచి ముఖ్యంగా విజయవాడకి, ఎల్బీ నగర్ నుంచి విజయవాడకి మేము కూడా తిప్పుతున్నాము. కేపీహెచ్బీ నుంచి వాళ్ళు కూడా ప్రత్యేకంగా బస్సులు తిప్పుతున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ తెలంగాణ, ఆంధ్రానే కాకుండా సిటీలలో ఉండే బస్సులు అంటే డిలక్స్లు వేస్తారా, మిగతా సూపర్ లగ్జరీలు కూడా నడుస్తున్నాయి? అంటే ఈ రెగ్యులర్గా వెళ్ళేటటువంటి సూపర్ లగ్జరీలు, డిలక్స్లు అవి నడుస్తుంటాయి. అదనంగా వెళ్ళేటటువంటి బస్సులు ముఖ్యంగా మన మెట్రో ఎక్స్ప్రెస్ కానీ, ఎక్స్ప్రెస్ బస్సులు కానీ, అవసరం మేరకు కొన్ని షార్ట్ డిస్టెన్స్లో పల్లె వెలుగు బస్సులు కూడా ఉపయోగించడం జరుగుతుంది. నా పేరు పావని. నేను నాకు సెలవులు ఇస్తే వచ్చాను, సంక్రాంతి సెలవులు. నేను చదువుకుంటాను ఇక్కడ మీర్పేటలో, హైదరాబాద్లో. నేను ఊరికి వెళ్దామని వచ్చాను ఈ బస్ స్టాండ్కి. నాగర్ కర్నూలుకి వెళ్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది నాకు. నేను ఊరికి వెళ్ళాలని కోరుకున్నాను. ప్రయాణికులు నిన్న ఈరోజు ఫుల్గా వస్తారు. ఉదయం బాగుండే. ఈరోజు స్పెషల్ బస్సులు కూడా వేయడం జరిగింది. ఇప్పుడు ఫ్లోటింగ్ పెరుగుతుంది. ఇంకొక 1 అవర్ 2 అవర్స్ నుంచి స్టార్ట్ అయ్యేటానికి అవకాశం. వారికి తగ్గట్టుగా నడపడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒక 10 దాకా పెట్టేసి 10 హెల్ప్ లైన్లు పెట్టి అందరికీ ప్రయాణికులు మాట్లాడడం జరుగుతుంది. ఎందుకు? పండుగకు. అంటే మీ పిల్లల దగ్గరకే ఇక్కడే ఉంటారా మీరు? మేము ఇక్కడ చేగుంటలో పని చేసుకుంటాము. పండుగకు పోతాం. మా పిల్లలు వస్తామన్నారు. ఎన్ని రోజులు ఉంటారు పండగకి? ఉంటాం 22 తారీఖు దాకా. సంక్రాంతికే పోతారా, మిగతా పండుగలు కూడా పోతాం. సంక్రాంతికి పోతాం, దీపాలకు పోతాం, ఉగాదికి పోతాం, కురుమూరు జాతర పోతాం కదా, ఉగాదికి కూడా దీపాలకు కూడా పోతాం. ఆఫీస్కి వెళ్తుంటాం. ఆఫీసా? అంటే ఇక్కడ ఊరు వెళ్తుంటారు? నల్గొండ వెళ్ళాలి. ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయి? 3 days. అంటే ఎట్లున్నాయి బస్సులు ఇక్కడ? చూసారుగా ఎంత రష్ ఉందో. ఆర్డినరీ కష్టమే. బస్సులు పెంచాలంటే ఇంకా
బస్సులు పెంచాలంటే ఏమో అదే పండగ కాబట్టి జనరల్గానే ఇప్పుడు ఫ్రీ బస్సు అని చెప్పాక చాలామంది ఉమెన్స్ చాలా కొట్లాట పడడం అన్నీ చూస్తున్నాము. ఈ పండగతోటి మరింత జనాలు ఎక్కువ అవడంతో ప్రతి బస్సులో గొడవ అవుతూనే ఉంది. బాగా ఇబ్బంది పడుతున్నారు, ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది బాగా బస్సు అంతా కూడా. దానివల్ల డ్రైవర్లకు కానీ ఇటు కండక్టర్లు కానీ చాలా ఇబ్బంది అవుతుంది ప్రయాణికులకి. మా రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ నుంచి బస్సుల సంఖ్య పెంచితే బాగుంటుంది. నార్మల్ పెంచాలి, పండగలప్పుడు ఇంకెక్కువ పెంచాలి, అప్పుడే ప్రయాణికులు మంచిగా ప్రయాణించగలుగుతారు. అదర్వైజ్ చాలా ఇబ్బంది అవుతుంది, ప్రతి బస్సులో కూడా ఒక గొడవ అవుతుంది, దాని అంత కంఫర్టబుల్గా లేదు. అది మెయిన్గా మా సమస్య యాక్చువల్గా ప్రయాణికులుగా. బస్సులు అనేటివి చాలా తగ్గినాయి. మనము ఫ్రీ బస్సెస్ స్కీమ్ వచ్చిన తర్వాత ఏంటంటే కొన్ని స్క్రాప్ బస్సెస్ కూడా ఇంక్రీజ్ చేస్తామని చెప్పినారు. ఇప్పటివరకు ఇంకా కొత్త బస్సెస్ అనేటివి వేయలేరు. ఇంకోటి ఇప్పుడు ఫెస్టివల్ కారణంగా చాలామంది పేరెంట్స్ కూడా పిల్లలు చాలా సఫర్ అవుతున్నారు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతుంది. జర్నీలో చాలామంది ఫ్యామిలీస్ వెళ్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ గవర్నమెంట్ బస్సెస్ కూడా పెంచితే చాలా అనుకూలంగా ఉంటుంది. ఫెస్టివల్ టైంలో మాత్రం ఇప్పుడు ఉన్న దానికన్నా ఒక 50% ఎక్కువ ఉంటే అందరూ కూడా హ్యాపీగా జర్నీ చేస్తారు. వంకేశ్వరం మేము మా ఊరికి వెళ్తున్నాం. మా ఊరి పేరు వంకేశ్వరం. మాకు సంక్రాంతి హాలిడేస్ ఇచ్చిర్రు, అందుకే వెళ్తున్నాం. అంటే ఇట్లా ఎవరింటికి అమ్మోళ్ళింటికి వెళ్తారా? మా ఇంటికే, కానీ మేము హైదరాబాద్ ఉన్నాము. ఇప్పుడు మా ఇంటికి పండుగకి వెళ్తున్నాం. ఎన్ని రోజులు వచ్చారు? 8 days ఇచ్చిర్రు. 8 days ఇచ్చారా? ఎలా ఫీల్ అవుతున్నారు సంక్రాంతి? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎంతసేపు అవుతుంది బస్ స్టాప్లో?